నేను ఒక 10 గుంటలు వేసినాం అనుకో, హుహు. మినిమమ్ మంచి కలిసొస్తే ఓ రూ. 1,00,000 అయితే పక్కా వస్తాయండి. ఎప్పుడైనా నష్టాలొచ్చినాయా? నష్టాలు గూడా వచ్చినాయి. మా పిల్లలు ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు ఎక్కడికొచ్చినాం ఏందన్నది కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒక ఆటో నడుపుతూ తన ఫ్యామిలీని పోషించే ఒక రైతు సడన్‌గా ఒక మంచి డిసిజన్ తీసుకొని వ్యవసాయంలో కూరగాయలు సాగు చేయాలనే ఒక ఆలోచనతోని తన ఉన్న సొంత భూమిలో కూరగాయలు సాగు చేయడం జరుగుతుంది. ఎన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు? సో మరి ఆటో నడిపేటప్పుడు జీవనం ఏ విధంగా ఉండేది? ఇప్పుడు కూరగాయలు పండిస్తున్న క్రమంలో మరి కుటుంబ పోషణ ఏ విధంగా ఉన్నది? పండించిన పంట ఎక్కడ అమ్మడం జరుగుతుంది? సో అలాగే వీళ్ళు ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారు? లాభాలున్నాయా? నష్టాలున్నాయా? సో అన్ని డీటెయిల్స్‌గా మనతో పాటు రైతు మహమ్మద్ మైపాషా గారు ఉన్నారు. సో వారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎట్లున్నది ఇప్పుడు మీరు ఆటో నడిపే క్రమంలో జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడు ఈ పంటలు సాగు చేస్తున్న క్రమంలో ఏ విధంగా ఉంది? మాకు ఆటో నడిపినప్పుడు ఎలాంటిది ఉపాధికి ఏమి రాలేదు. రాలేదు. కాకపోతే మా సొంత భూమి చేసుకుందామని హ్మ్. ఈ మా సొంత నిర్ణయంతోని సాగు చేస్తున్నాం. ఓకే. గవర్నమెంట్ ఎలాంటిది కూడా మాకేమి ఇవ్వలేదు. సబ్సిడీ కూడా ఏం లేదు. సబ్సిడీ అప్పుడు ఏమి ఇవ్వలే. లేదు. మా సొంత నిర్ణయంతోనే పెండాలు చేసుకొని హ్మ్. మేము అయిన తర్వాత మాకు డ్రిప్ గవర్నమెంట్ ఇచ్చింది. హుహు. దాంతోని గవర్నమెంట్ డ్రిప్ ద్వారా కూరగాయలు అన్నీ సాగు చేస్తున్నాం. టమాటా, బీర, ఓకే. కాకర, పచ్చిమిర్చి, హుహు. సోరకాయ, హ్మ్. దోసకాయ ఇవన్నీ మేతే మా సొంతంతో చేసుకొని ఇప్పుడు జీవనోపాధి కోసం మేము చేస్తున్నామండి. ఓకే. ఎంత కాలం అవుతుంది ఈ పంటలు సాగు చేయబట్టి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు మీరు పండించే పంట మీరు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు? మేము తొర్రూరు మార్కెట్లో చేస్తాం. తొర్రూరు మార్కెట్‌లోనే అమ్ముతున్నారు. హోల్సేల్ చేస్తాం. మీరే వెళ్లి అక్కడ అమ్మాలా? లేకపోతే వాళ్ళు వస్తున్నారా ఇక్కడికి? మేమే తీసుకువెళ్ళి ఆటోలో ఆడ వాళ్ళకే హ్మ్. చేస్తాం. ప్రెజెంట్ ఎన్ని పంటలు సాగు చేస్తున్నారు? ఇప్పుడు అవి 5, 6 వెరైటీలు వస్తున్నాయి మా దగ్గర. ఏమేమి ఉన్నాయి? బీర, ఓకే. టమాటా, హ్మ్. పచ్చిమిర్చి, హ్మ్. దోసకాయ, హ్మ్. సోరకాయ, హ్మ్. కాకరకాయ. రోజు ఎన్ని క్వింటాల వరకు పంట తీస్తున్నారు? మేము రోజు యావరేజ్ అన్నీ కలిసి కొన్ని ఒక రోజు తెంపుతాం, కొన్ని ఒక రోజు. హుహు. బీర డే బై డే తెంపుతాం. హ్మ్. దానికి కింటాకు వచ్చేసి 5,000, 4,000 వచ్చేస్తుంది. రోజు ఎన్ని డే క్వింటాలు తీస్తున్నారు బీరకాయ? బీరకాయ రోజు తప్పించి రోజు తెంపుతాం. ఓకే. హ్మ్. ఒక రోజు తెప్పించి ఒక రోజు తీస్తున్నారు గదా! హ్మ్. తీసే రోజు ఎన్ని క్వింటాల వరకు వస్తున్నది? మాకు రోజు ఆ రోజు కింటాన్నర, 2 క్వింటాల ఆ రేంజ్‌లో వస్తుంటాయి. యావరేజ్‌గా అయితే ఒక క్వింటా అయితే వస్తది. కింటా పక్కా వస్తాయి. ఓకే. మిర్చి కావచ్చు, కాకర కావచ్చు అదెట్లున్నది? ఆ మిర్చి ఈసారి దెబ్బతిన్నదండి. మొత్తం వర్షాలకు హుహు. పాడైపోయింది. హ్మ్. ఇప్పుడు టమాటా కూడా ప్రెజెంట్‌లో ఉంది. ఇంకా తెంపలేదు. ఆ! కాకర కూడా ఎళ్తుంది. ఓకే. ఇప్పుడు మీరు టమాటాని అంతర పంటగా మల్చింగ్ పద్ధతిలో ఎంచుకున్నారు. సో ఇది కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నది ఈ సంవత్సరం. డిస్టర్బ్ ఉంది. ఆ! అవును. సో కారణం ఏంటి? ఇప్పుడు వర్ష ప్రభావం బాగా అయిపోయింది. ఓకే. వాతావరణం సహకరించలేదు. హుహు. దానివల్ల ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. సో అసలు మొత్తానికి ఇప్పుడు 50% ఏమైనా ఉందా మంచిగా? లేకుంటే మొత్తం లేదు. మొత్తం 70% ఫెయిల్ అయింది. 70% ఫెయిల్ అయింది. ఇప్పుడు బీర 30%లో ఉన్న పంటలో ఏమైనా దిగుబడి వస్తుందా? ఇంకే స్టార్ట్ కాలేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అవుతుంది. అంటే పూతయితే వచ్చింది. పూత దశలో ఉంది. వచ్చింది. కాకర ఎట్లా ఉంది? కాకర బాగానే ఉంది. కాకర బాగానే ఉంది. హ్మ్. అది ఇప్పుడు బీర ఎన్ని ఎకరాల్లో వేసినారు? ఈ బీర ఒక 15, 20 గుంటలలో ఉంటది. 15, 20 అంటే గుంటలు అది వచ్చేసి. కూడా సో మీరిప్పుడు బీరకు ఒక శాశ్వత పందిరి ఒకటి ఎంచుకున్నారు. హ్మ్. ఒక కీపర్ తాత్కాలిక పందిరి ఒకటి ఎంచుకున్నారు. సో శాశ్వత పందిరికి, తాత్కాలిక పందిరికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఉన్నది. ఇది చెప్పండి. ఇది పంట మార్పిడి జరుగుతుంది. హుహు. కాబట్టి మనం ఎరువులేసినా, ఏదేసినా దీనికి వైరస్‌లు గాని అలాంటివి రావు. రావు. పందిరి కింద ఎప్పటికేసేసరికి వైరస్‌లు గాని, ఏది గాని అటాక్స్ అవుతున్నాయి. ఓకే. దాంట్లో ఒకటే పంట ఎప్పుడైనా వేయడానికి అవకాశం ఉంటది. మళ్ళా పంట మార్పిడి యాసింగ్ అందులోనే ఏస్తున్నాం గదా! హ్మ్. కాబట్టి పంట మార్పిడి అదే ఉండేసరికి హుహు. వైరస్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువుంటున్నాయి. ఇప్పుడు మీరు శాశ్వత పందిరిలో బీర కాకుండా వేరే పంటలు తీగ పంటలు వేసుకోవచ్చా? తీస్తున్నాం. ఆ! కాకర గూడా ఏసినాం. ఇది అంతర పంటగా వేస్తున్నారా? సెపరేట్‌గా వేస్తున్నారా దాన్ని? సెపరేట్ ఏస్తాం. మళ్ళా బీర బంద్ చేసి కాకర ఏస్తాం. కాకర వేస్తున్నారు. కాకర గాని టేకింగ్ పద్ధతిలో టమాటా గూడా ఏస్తున్నాం. ఆహా! ట్రేకింగ్ కూడా టమాటా చేస్తున్నారు. ఏస్తున్నాం. టమాటా కూడా వేస్తున్నారు. ఒకసారి అదే, ఒకసారి ఇది ఏస్తున్నాం. ఇది హుహు. అంతర్గత పద్ధతిలో కీపర్ మిషన్ పద్ధతిలో బీర హ్మ్. తీగ హుహు. జాతి మొత్తం ఇందులో ఏస్తున్నాం. ఇందులో వేస్తున్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న సీడ్ ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటున్నారు? వరంగల్. వరంగల్. సో ఒకే షాప్‌లో తెచ్చుకుంటారా? ఒకటే షాప్‌లో. ఓకే. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న పంటలో
ఎప్పుడైనా నష్టాలు వచ్చినాయా? నష్టాలు కూడా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి మీకు? వైరస్ వచ్చి వాతావరణం సహకరించకపోవడం, ఆహా! ఒక్కోసారి పంట పండింది కూడా మార్కెట్‌కి వెళ్తే రేటు ఉండకపోవడం, ఓకే. రేట్ ఉండకపోవడం పెద్ద ప్రాబ్లం. హుహు. సరే మనం ఏదో ఎంతో పండిస్తాం. అవును. ఆడిపోయేసరికి రేట్ ఉండకపోవడం, హ్మ్. రేట్లు తగ్గిపోవడం, ఎక్కువ అవ్వడం అట్లా కూడా మనం లాస్ అయ్యే అవకాశాలు లాస్ అయ్యే ఎక్కువ ఉంటాయి. అవకాశం ఉంటది. సో, ఇప్పుడు మీరు కూరగాయల పంటలతో పాటు ఇతర పంటలు ఏం సాగు చేస్తున్నారు? మళ్ళా పత్తి, ఓకే. వరి. వరి, హ్మ్. వరి, పత్తి. సో, పత్తి కూడా మీకున్న భూమి మొత్తం ఎన్ని ఎకరాలు? మాకు 4.5 ఎకరాలు ఉంటుంది. 4.5 ఎకరాలలో మీరు కూరగాయలు వరకు ఎన్ని ఎకరాల్లో? 2 ఎకరాలలో సాగు చేస్తాం. 2 ఎకరాల్లో కూరగాయలు. మిగిలిన 2.5 ఎకరాలలో పత్తి కావచ్చు, వరి కావచ్చు వరి సాగు చేస్తాం. చేస్తున్నారు. సో, పత్తి మీద గాని, వరి మీద గాని ఎట్లున్నది మీకు? దాని మీద ఏముండదండి. హ్మ్. ఎకరం వచ్చేసి 20,000 వస్తే మిగలడం ఎక్కువ. ఏం లేదు. ఇందులోనేమో ఒక 10 గుంటలు వేసినాం అనుకో, హుహు. మినిమమ్ మంచి కలిసొస్తే ఓ ₹1,00,000 అయితే పక్కా వస్తాయండి. ఇప్పుడు నెలకు ఒక ₹1,00,000 వరకు ఆదాయం ఉన్నదా మీకు? నెలకు 1,00,000 రాదండి. ఆ! అంటే ఇప్పుడు అన్ని క్రాప్స్ ఒకేసారి వచ్చినాయనుకో హ్మ్. అట్లొస్తాయి. వస్తది. ఒకేసారి అన్నీ అందవు గదా! రాందా? అట్లా ఓ 30 నుంచి రోజు అంటే 15,500, 50,000 అట్లా. హ్మ్. నెలకు 50,000 అట్లా వస్తుంటాయి. నెలకి 50,000 అయితే ఉంది. హ్మ్. ఒక ఎంప్లాయీ తీసుకునే జీతాన్ని మీరు కూరగాయలు పండించి ఆ విధంగా అయితే సంపాదించుకోవడం జరుగుతుంది. సంపాదించడం జరుగుతుంది. సో, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. ఓకే. ఒక ఆయన ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఆహా! ఒక ఆయన సైనిక్ స్కూలు. ఓకే. ముగ్గురు అబ్బాయిలే. ముగ్గురు అబ్బాయిలే. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఆహ్, ఇత అంటే కొత్తగా వచ్చే రైతులకు మీ నుండి ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? అంటే ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటా. ఎవరైనా వచ్చి మేము పండిస్తామంటే వాళ్ళకి కూడా సలహా చెప్తాం, అన్నీ చేస్తాం. ఓకే. చేస్తారు. సో, ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఈ పంటలో జనరల్‌గా విలేజ్‌లో ఉంటే కోతులు ఎక్కువగా ఉంటాయి. కోతుల బెడద కోసం మేము కుక్కలను, మేము కాపలా ఉండటం అయినా కూడా కొన్ని తినేస్తున్నాయి. ఆహా! కాబట్టి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి హ్మ్. దానికి కోతులది అది ఉంటది కదా! కరెంట్‌ది. కరెంట్ ఇది. అది ఇస్తే ఎర్తింగ్. ఎర్తింగ్ హ్మ్. అది ఇస్తే బాగుంటదని మా కోరిక. హుహు. ప్రతిదీ సబ్సిడీ కూడా రైతులకే ఇవ్వాలి. అవును. రైతులకి అవును. ఇప్పటివరకు ఎలాంటి సబ్సిడీలు లేవు. అవును. ఇప్పుడు పెండాల్స్ మళ్ళీ వేసుకుందామన్నా సబ్సిడీలు లేవు. లేదు. 90% సబ్సిడీ ఇచ్చి రైతులకి ఏదైనా కూడా స స రైతులకిచ్చి కోతుల అవును. గురించి కరెంట్ ఎర్తింగ్ గాని ఇలాంటివి ఇస్తే అవును. రైతులు బాగుంటది. మనం ఇంతకుముందు హ్మ్. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గింజలు కొన్నా కూడా హ్మ్. గవర్నమెంట్ ఇచ్చేసింది అవునవును. సబ్సిడీ. అవును. ఇప్పుడు ఏది కొన్నా పోయినా ఫుల్ డబ్బులు. అవును. పుసుక్కున మన వైరస్ వచ్చో ఏదో కర్మగులి ఏమైనా అయితే మొత్తం జీరోకే వస్తాంది. వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ కూరగాయల పంటకు ఎవరైనా కాపలు ఉంటున్నారా? మేముంటాం. మీరు ఇంటి వాళ్ళే మీ ఇంటి ఉంటున్నారు. వాళ్ళే ఉంటాం. అలాగే రోజు కూలీలుగా మీరు ఎంతమందిని కూలీలు తెచ్చుకుంటున్నారు ఈ పంట కోయడానికి? కూలీలు కొట్టేటో రోజు మనకు అవసరం ఉంటేనే తీసుకుంటాం. అవసరం లేకపోతే ఓకే. మేము ఎక్కువ రిస్క్ తీసుకుంటాం కాబట్టి మేమే ఇంటి వాళ్ళే ఇంటి చేసుకుంటున్నారా? వాళ్ళే చేసుకుంటాం. కూలోళ్ళని పెట్టకుండా. ఓకే. ఇప్పుడు ఇంటి వాళ్ళే మీరు చేసుకుంటున్నా అంటున్నారు గదా! ఒకవేళ పంట ఎక్కువగా ఉన్నప్పుడు కూలీలు తెచ్చుకోవాల్సి తీసుకుంటాం. అవసరం ఉంటది. హ్మ్. సో, రోజుకు వాళ్ళకు ఎంత ఇస్తున్నారు మేము కూలి? 300 ఇస్తామండి. 300 ఇస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు రైతుల కోసం గవర్నమెంట్ నుండి ఏమైనా మీరు ఆశించే మాకు అవకాశం ఉందా? సబ్సిడీలు ఇవ్వాలని మాకు గది కోరికండి. సబ్సిడీ అంటే ఏ రకంగా సబ్సిడీ ఇవ్వాలి? మాకు ఈ సబ్సిడీ కీపర్ మిషన్లు గానీ, పెండాల్స్ గానీ, డ్రిప్ ఇరిగేషన్ గానీ, మల్చింగ్ ఓకే. పేపర్ గానీ, హ్మ్. కూరగాయ గింజలు కూడా సబ్సిడీ ఇస్తే రైతులు బాగా ఉత్పన్నమయ్యి మంచి డెవలప్ అవ్వడానికి కారణం ఉంటది. ఇప్పుడు కొంతవరకైతే గవర్నమెంట్ కొన్ని అయితే మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు గదా! ఏమి ఇస్తలేదు. ఒక డ్రిప్ ఇది మల్చింగ్ కూడా ఒక 20% కూడా ఇయట్లే. ఇవ్వట్లేదు. 70% మేమే కట్టుకుంటున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో మీరు అన్నీ గూడా సబ్సిడీ వస్తే ఇంకా మంచి పంటలు గూడా పంటలు పండించే కూడా అవకాశం తీస్తారు. రైతులు కూడా ముందుకొస్తారు. ఉంటది. ఎలాంటి గవర్నమెంట్ సబ్సిడీ లేవు కాబట్టి ఇది అవును. పెద్ద మొత్తంలో కూడుకున్న పని పెట్టుబడుల వల్ల. ఓకే. మనం వరేస్తే తక్కువ. హ్మ్. కూరగాయల వ్యవస్థకొచ్చాక పెట్టుబడులు ఎక్కువైతాయి. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ గనక ప్రోత్సహిస్తే హ్మ్. రైతులందరూ ముందుకొస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కూరగాయల పంట సాగు చేయాలనే ఆలోచన మీకెలా వచ్చింది? మా తమ్ముని వాళ్ళు ఒకళ్ళు చేసిర్రు ఇంతకుముందు. ఓకే. చేసేసరికి ఇట్లా నేను ఆటో నడుపుకుంటుంటే ఏమొస్తలేదు హ్మ్. జీతగాని పెట్టి ఇయన్నీ చేస్తుంటే హ్మ్. అంతా లాసయ్యేసరికి లాస్ట్‌కు అరెకరం అమ్మేసిన. ఆహా! ఏం పండట్లేదు. హ్మ్. పండిందంతా వానికే పోతున్నది. అవును. అని నేను అమ్మేసుకున్న తర్వాత మళ్ళా నిర్ణయం తీసుకొని మా వాళ్ళన్నారు, "కూరగాయలు పెట్టుకుంటే బావుంటదన్న. రోజు ఒక క్వింటాల్‌నా కూడా 5,000 వస్తాయి. హ్మ్. నువ్వు పొద్దునదాకా నడిపినా 200 రావట్లేవు కదా! అవును. ఎందుకు అదంతా రిస్క్ ఎందుకంటే" హ్మ్. మళ్ళీ ఈ దారిలోకొచ్చి మేము కూరగాయలు పెట్టడానికి ముందుకొచ్చినాం. మీరు ఫస్ట్ ఏ పంట వేసినారు? ఫస్ట్ టమాటా, బీరేసినాం. టమాటా, బీర ఏసినారు. అప్పుడు ఎట్లున్నది ఫస్ట్ పంట దిగుబడి? అప్పుడు బానే ఉంది. బానే ఉంది. హ్మ్. ఫస్ట్ పంటనే మీరు సక్సెస్ అయ్యిర్రు. సక్సెస్ అయినాం. ఆ తర్వాత మీకు అనిపించిందా ఇక నేను సక్సెస్ ఇక అయినట్టే మేము అని? సక్సెస్ అయితాం. మళ్ళీ ఎట్లా పండియాలనేది హుహు. కాకపోతే మార్కెటింగ్ చేసుడు కొద్దిగా ఇబ్బందయ్యేది. అవును. కాకపోతే వాళ్ళు పోయేసరికి తక్కువ రేటుకి అడగడం, హుహు. మనం పండంగానే ఆడికిపోయాక రేటు పడిపోవడం, ఓకే. అలాంటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ మార్కెట్‌కెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది గదా! వేరే వాళ్ళు మారు బేరం వస్తారు గదా! వాళ్ళకేమైనా పంట అమ్మే అవకాశం ఉందా?
వాళ్ళకి పంట అంటే ఇస్తే మనమే ఇయ్యాలి అన్నీ అంతే. చేసి. హుహు. కానీ వాళ్ళు తీసుకోరు. తీసుకోరు. మనం పండించిన తర్వాత వాళ్ళకి 50%, హుహు. అందులోనే మాకు 50%. మాకు ఇయన్నీ ఎళ్ళడానికి 50 అయితే ఆ! వాళ్ళకి 50% లాభం ఉంటది. అంటే భూమి లేని వాళ్ళే బాగుపడే అవకాశం బాగుపడే ఉంది. అవకాశం ఎక్కువుంటది ఓకే. వ్యాపారంలో. ఇప్పుడు ఆహా! మీ అన్న రైతులు రూ. 50 మీ అన్నీ చేసుకోవాలి. ఆ! అది రూ. 50కి మేము ఆడపోస్తే వాళ్ళు రూ. 100 అమ్ముకుంటే ఆ! వాళ్ళకి 50% ఏ పెట్టుబడి లేకుండా లాభం వచ్చేస్తుంది. అవును. ఇది డైరెక్ట్ మార్కెటే బాగుంది. ఆ! హ్మ్. వాళ్ళు బేరగాళ్ళకే బాగుంది. హ్మ్. దళారులకు, మధ్యలో ఉన్నోళ్ళకి. మధ్యనుళ్ళకు. ఓకే. రైతుకి తక్కువనే ఉంటది. తక్కువనే వస్తది. సో, ఓవరాల్‌గా మొత్తానికైతే మీరు ఆటో డ్రైవర్ నుండి ఒక హ్మ్. వ్యవసాయ రైతుగా, సక్సెస్‌ఫుల్ రైతుగా అయితే మీరు కొనసాగడం జరుగుతా ఉంది. జరుగుతున్నది. సో, మీలాంటి వాళ్ళు చాలా మందికి ఆ యువ రైతులకు గావచ్చు, అప్‌కమింగ్ రైతులకు గావచ్చు, ఎవరైతే వ్యవసాయం చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరికీ గూడా మీలాంటి వారు చాలా ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు మేము కూడా కోఆపరేషన్ ఇస్తాం. మాకు కూడా తోటి తప్పకుండా. రైతు కావాలని. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడు మీరు అక్కడి నుండి తోట దగ్గర నుంచి తీసుకొచ్చి ఆటోలో లోడ్ చేసినారు. హ్మ్. సో, ఇంకో మెయిన్‌గా నేను ఒకటి అడగాలనుకున్నాను. ఇప్పుడు మీరు ఆర్గానిక్ సాగు చేస్తున్నారా? లేకపోతే ఫెర్టిలైజర్‌కి సంబంధించి సాగు మేము చేస్తున్నారా? ఆర్గానికే ఎక్కువ సాగు చేస్తాం. 70% 70% ఆర్గానిక్‌గా ఆర్గానికే. చేస్తున్నారు. సో, మీరు ఆర్గానిక్‌కి సంబంధించిన మందులు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? తొర్రూరు నుండి, హైదరాబాద్ నుండి తీసుకొస్తాం. ఓకే. ఇప్పుడు ఆర్గానిక్ వల్ల చాలా లాభాలుంటాయి. అవును. ఇటు భూమి కావచ్చు. భూమి దెబ్బతినకుండా సారవంతంగా ఉండడం కోసం హ్మ్. పంట దిగుబడి వస్తది. ఓకే. తినే వాళ్ళకి కూడా ఎలాంటి ఫుడ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా హ్మ్. ఆరోగ్యాలు బాగుంటాయి. అవును. హ్మ్. అలాగే పంట అది తీసుకున్న అంటే ఇప్పుడు మీరు పంట తీసినది మార్కెట్‌లో చేసినా గూడా, అది తిన్న వ్యక్తులు గూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఉంటారు. ఇప్పుడు మీరు 70% ఆర్గానిక్ సాగు చేస్తున్నారు గదా! 30% ఫెర్టిలైజర్స్ సంబంధించి సాగు చేస్తున్నారు. ఈ 30%తో పోలిస్తే 70% అంటే ఇప్పుడు ఆర్గానిక్ బాగుందా దిగుబడి? ఆ ఫెర్టిలైజర్స్ సంబంధించింది ఎక్కువుందా? ఆర్గానికే బాగుంటదండి. ఆర్గానికా బాగుంది. సో, ఆ 30% గూడా మీరు ఎందుకు ఫెర్టిలైజర్ వాడుతున్నారు? ఫెర్టిలైజర్ ఆర్గానిక్‌లో కొంచెం తక్కువొస్తది. కొంచెం మనం లేట్‌గా ప్రాసెస్ అయితది. ఆహా! ఇట్లా ఈ ఫెర్టిలైజర్‌కి స్పీడ్ అవుతదని గంతే. ఇప్పుడు మీరు ఏ పంటకి ఎక్కువ ఫెర్టిలైజర్ వాడుతున్నారు? అంటే ఫెర్టిలైజర్ వరికి, పత్తులకే ఫెర్టిలైజర్ వాడతాం. ఓకే. కూరగాయలకు మొత్తం ఆర్గానికే ఎక్కువ ఆహా! వాడతాం. 100% కూర వెజిటబుల్‌కి ఆ! ఆర్గానికే. ఆ! పశువుల ఎరువు ఎక్కువ పోస్తాం. ఓకే. పోసి మనం ఆర్గానిక్ మందులేయటం అలాంటివి చేయటమే. హుహు. ఫెర్టిలైజర్ చాలా తక్కువ. ఇప్పుడు ఆర్గానిక్ మీరేమన్నా ఇక్కడ తోట దగ్గర మీరు తయారు చేసుకుంటారా? ఏమన్నా మాకు ఇంకా? మాకు తోట దగ్గర చేసి పశువుల ఎరువు అయన్నీ చేస్తాం. హ్మ్. మనం ఇంకా వేరే వేరే చిత్తపలగా దాంతోని ఆర్గానిక్ తయారు చేసేటివి కూడా ఉంటాయి. ఓకే. అవి కూడా మేము చేస్తాం. ఓకే. మీరు స్ప్రే మీరే చేసేటివి కూడా చేసుకుంటారు. బాగున్నది. బావుంటది. డ్రిప్ ద్వారా మీరు స్ప్రే చేస్తారా? లేకపోతే పంపు ద్వారా పంపు చేస్తారా? ద్వారా చేస్తాం. డ్రిప్ ద్వారా అసలే ఏం లేదు. డ్రిప్ ద్వారా లేదు. సో, పంపు డ్రిప్ ద్వారా ద్వారా కూడా చేయొచ్చు. చేయొచ్చు. హ్మ్. సో, కానీ మీరెప్పుడైనా ట్రై చేసిండ్రా డ్రిప్ ద్వారా? డ్రిప్ ద్వారా చేయలే. స్ప్రేయింగే చేస్తున్నాం. సో, డ్రిప్ ద్వారా చేయడం వల్ల ఏమైతదంటే, ఇటు మందు, వాటరు, ఇటు టైము అన్నీ సేవ్ అవుతది. అవును. మనకు ఎంత కావాలనో అంత మోతాదులో ఆ పంటకైతే అందుతది కదా! అవును. అవును. చూస్తున్నారు కదా! ఇక్కడ కనిపిస్తున్న ఆటో తన ఫస్ట్ జీవన ఉపాధిగా ఎంచుకున్న ఆటో, అదే ఆటోలో ఇప్పుడు తన పండించిన కూరగాయలను గూడా మార్కెట్‌కి తీసుకెళ్ళైతే అమ్మడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఎక్కడైతే పంట నుండి మనం ఆ కూరగాయలు తీసుకొచ్చినామో, ఆ కూరగాయలని ఈ ఆటోలో అయితే లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొకటి అడగాలనుకున్నాను. సో, అన్న ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో వాళ్ళు కూడా కూరగాయలు కొనడానికి వస్తారా? వస్తారు. తోట దగ్గరికొస్తారా? ఇంటి దగ్గరికి వస్తారు. ఇంటి దగ్గర కూడా కూరగాయలుంటాయి. ఉంటాయి. సెపరేట్ ఏమైనా మార్కెట్ లాగా తయారు చేసిర్రా? లేకపోతే చేస్తాం. అక్కడే కొంచెం హోల్‌సేల్ కన్నా కొంచెం ఒక రూ. 5 ఎక్కువ చూసుకొని ఇస్తాం. ఊరు వాళ్ళకు ఆహా! హోల్‌సేలే ఇస్తాం. హోల్‌సేల్ ఇస్తున్నారు. ఊరు వరకు హోల్‌సేలే ఇస్తాం మొత్తం. ఓకే. ఏమైనా ఫంక్షన్ అయినా కూడా మీ దగ్గరికి మా దగ్గరికే వస్తారు. వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారా? ఫంక్షన్ అయితే మరిన్ని కావాలంటే మా దగ్గరికి వస్తే ఆ! ఇస్తాం. టమాటా గానీ, మిర్చి ఓకే. గానీ, ఆ! సొరకాయలు గానీ, అవి ఫంక్షన్‌లకి ఏదైనా ఉపయోగపడితే మా దగ్గరికి వస్తారు. ఓకే. హ్మ్. సో, చూస్తున్నారు గదా! ఆటో అప్పుడు కొన్న ఆటో ఇప్పటి వరకు అమ్మకుండా దీనిని ఈ విధంగానే తనకు ఈ రకంగా కూడా ఉపయోగం అయితే చేసుకుంటున్నాడు. సో, చూశారు గదా! ఈరోజు మనం ఎక్కడికొచ్చినామంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికైతే వచ్చినాం. ఖానాపురం గ్రామానికి సంబంధించి మహమ్మద్ మహీం పాషా దగ్గరికైతే వచ్చినాం. సో, తన అనుభవాలు గత 10 సంవత్సరాలలో సాగు చేస్తున్న కూరగాయల పంటలు అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, వరి అవ్వచ్చు, వాటికి సంబంధించిన అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే మనం రైతును అడిగి తెలుసుకున్నాం. ఎవరైనా కొత్తగా రైతుగా వచ్చి ఇలాంటి పంటలు సాగు చేయాలని అనుకుంటే మరి ఈ రైతు గారు తనకున్న అనుభవాన్ని కూడా వాళ్ళతోని షేర్ చేస్తూ వాళ్ళకి ఇచ్చే సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మన ఈ రైతు గారు చెప్పడం జరిగింది పాషా గారు. సో, ఇది ఈరోజు మనం ఒక రైతు యొక్క సంబంధించిన ఆటో డ్రైవర్ నుండి ఒక సక్సెస్‌ఫుల్ రైతుగా ఎదిగిన మయీం పాషాకి సంబంధించిన ఫుల్ వీడియో ఇలా మనం తెలుసుకోవడం జరిగింది. సో, ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే పాషా గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్‌లో కావచ్చు, స్క్రీన్ పైన కావచ్చు నేను ఇస్తాను. మీరు అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి. అందరికీ నమస్తే. జై కిసాన్.